ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. డీసీసీబీ చైర్మన్ పీఠం కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తోంది. నల్గొండ డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డిపై డైరెక్టర్లు అవిశ్వాసం పెట్టారు. 15 మంది డైరెక్టర్లు మద్దతు తెలిపారు. దీంతో అవిశ్వాసం నెగ్గినట్లు అధికారులు ప్రకటించారు. త్వరలోనే నూతన చైర్మన్ ఎన్నిక జరగనుంది. చైర్మన్ రేసులో రాజగోపాల్ రెడ్డి అనుచరుడు కుంభం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే టెస్కాప్ వైస్ చైర్మన్ పదవికి మహేందర్ రెడ్డి రాజీనామా చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. డీసీసీబీ చైర్మన్ పీఠం కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఉమ్మడి నల్గొండ డీసీసీబీ ఆ పీఠం ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ ఉన్న పరిస్థితి ఉంది. డీసీసీబీ చైర్మన్ గా ఇటు ఆలేరుకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పుగా పనిచేసినటువంటి గొంగిడి సునీత భర్త గొంగిడి మహేందర్ రెడ్డి ఉన్నారు. అయితే ఇటు ప్రభుత్వం మారిన తర్వాత అంటే ఆయన రాష్ట్ర స్థాయిలో కూడా టెస్కాప్ వైస్ చైర్మన్ గా కూడా ఉన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత టెస్కాప్ వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అయితే ఇప్పటికి ఇటు అంటే డీసీసీబీ డైరెక్టర్ గా ఉన్న వారందరూ కూడా చాలా మంది ఇటు కాంగ్రెస్ వైపు చేరడంతో అవిశ్వాసానికి గత కొన్ని రోజులుగా ప్రయత్నం జరుగుతున్న పరిస్థితి ఉంది. గతంలోనే నోటీసులు ఇచ్చారు. అయితే సహకార చట్టం ప్రకారం ఖచ్చితంగా 17 రోజుల పాటు అంటే నోటీస్ పీరియడ్ తర్వాత పర్టికులర్ గా టైం అనేది ఫ్రేమ్ ఉంటుంది. అంతవరకు కూడా సమయం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని రోజులు కూడా వెయిట్ చేశారు. ఈ క్రమంలో డీసీసీబీ చైర్మన్ గా ఉన్నటువంటి గొంగిడి మహేందర్ రెడ్డి తన పదవిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఇటు డైరెక్టర్లు ఎవరు స్పందించకపోవడం, కీలక నేతలు ఎవరు కూడా స్పందించకపోయిన నేపథ్యంలో ఎవరు కూడా అంటే మెజార్టీ డైరెక్టర్లను తన వైపు తిప్పుకునే క్రమంలో కొంత విఫలమయ్యారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు అవిశ్వాసానికి సంబంధించి మొత్తం కూడా 15 మంది డైరెక్టర్ ఇటు కాంగ్రెస్ మద్దతుగా ఉన్నారు. అటు అవిశ్వాసానికి పాజిటివ్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా క్యాంప్ లోకి తరలించి నేరుగా క్యాంపు నుంచి ఈ డీసీసీబీ ఉదయం 10 గంటల కార్యాలయంలో డీసీసీబీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు, జిల్లా కార్యాలయానికి. అక్కడి నుంచి మొత్తం కూడా ఈ ఏదైతే అవిశ్వాస ప్రక్రియ అనేది ప్రారంభమైంది. దాంతో 15 మంది సభ్యులు డైరెక్టర్లు అవిశ్వాసానికి మద్దతుగా చేతులు ఎత్తడంతో అవిశ్వాసం నెగ్గినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఇటు గొంగిడి మహేందర్ రెడ్డి తన పదవిని కోల్పోయినట్లని చెప్పవచ్చు. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికిటు మొత్తం గతంలో ఏకంగా 12 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ గత ఎన్నికల్లో కేవలం 1 స్థానానికి మాత్రమే పరిమితమైంది. అదే సందర్భంలో కీలకంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపేటువంటి కీలకమైన డీసీసీబీ చైర్మన్ కూడా మాత్రం గాలి శాఖని చెప్పవచ్చు. థ్యాంక్ యూ చంద్రశేఖర్.